పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. ఈరోజు 11th అవర్లో భాగంగా నా పేరు సూర్య సినిమా గురించి చెప్పుకుందాం. మొన్న రంగస్థలం చెప్పుకున్నాం, భరత్ అని నేను చెప్పుకున్నాం. ఇవాళ నా పేరు సూర్య. ఎందుకు కొత్త సినిమాల్లోంచి కూడా మేము రాయని సినిమాలని ఎందుకు చెప్తున్నానంటే మీరు మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇలా రాసి ఉంటే ఇంతకంటే బాగా ఆడుతున్నానో ఇది కాదండి. ఒక సినిమా స్క్రిప్ట్ మీరు నా స్టూడెంట్స్గా మీకు నేను చెప్పేది ఏంటంటే ఈ స్క్రిప్ట్ని ఇలా కూడా రాయొచ్చు. ఇలా రాస్తే ఎలా ఆడేదో మనకు తెలియదండి, ఇంత బాగా ఆడేదో లేదో కూడా తెలియదు. కాకపోతే ఏంటంటే ప్రాస్ అండ్ కాన్స్ అని మనం ప్రతిదీ ఆలోచించుకుని అటు ఇటు చూసుకుని ఇది కరెక్టా అని 1-2 సార్లు అనుకోవాలి. అయితే ఈరోజు పాఠం మొదలెట్టే ముందు పిల్లలు ఎంత బాగా ఆలోచిస్తున్నారండి. మేము ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒక మరో మలుపు ఈ చరిత్రలో రాస్తా అంటే రాఘవేంద్ర గారే ఫోన్ చేశాడు, ఎవరు వీళ్ళు అని. ఏదో అంతకుముందు వద్దనుకున్న ఆయనే. అంటే కొత్త ఆలోచనతో. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మాలాగా అలాంటి సోషల్ కాన్సెప్ట్ని ఒక ముందడుగు మేము ఎలా చేసామో అలా అండి. మీరు ముందడుగు సినిమా కనుక చూస్తే ఫ్యాక్టరీని కార్మికులకు ఇచ్చేస్తారు చివరిలో. దాన్ని అందమైన ఇద్దరు హీరోయిన్ల మధ్య ఒక అద్భుతమైన డ్రామా మధ్యలో ఆ కాన్సెప్ట్ని పెట్టేశాం. ఇవాళ మన పిల్లలు సుకుమార్ చూడండి, కథా రచయితగా, డైరెక్టర్గా 2 రకాలుగా ఒక 1980ల్లోకి వెళ్ళి ఒక విలేజ్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో హృదయానికి హత్తుకునేలాగా చూపించాడు. నిజమండి అది. ఆ రోజున ఒక సర్పంచ్ ఉన్నా అంటే 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఎదురు లేదు వాళ్ళకి. అంతెందుకండి, 35 years ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంటే కదా ఉంది. ఎన్టీ రామారావు అనేవాడు పుట్టి 9 నెలలు తిరిగి తెలుగుదేశాన్ని గెలిపించే వరకు సింగిల్ పార్టీగా గెలిచింది. పెద్ద లెవెల్లో కూడా అదే జరిగిందండి. అది ఒక అద్భుతమైనటువంటి ఒక విలేజ్ పాలిటిక్స్ సంబంధించి ఒక అద్భుతమైనటువంటి పాత్రలను సృష్టించి, రంగమ్మత్తలు, సమంత గారి పాత్ర ఎంత బాగుంటుంది అట్లా. అలాంటి అమాయకపు పల్లెటూరు పిల్లలు ఇలా ఆయనండి. నెక్స్ట్ వస్తే భరత్ అనే నేను. ఆయన కొరటాల శివ గారు వచ్చేసరికి రచయితగా, దర్శకుడుగా ఇవాల్టి అద్భుతమైనటువంటి మన చుట్టూ జరుగుతున్న దాన్ని సోషల్ కాన్సెప్ట్ని ఒక మంచి యంగ్ అండ్ డైనమిక్ హీరోతో తీసి చూపించాడు. 3 మా వకాంత వంశీ దగ్గరికి వచ్చేసరికి అతను ఎన్నో కథలు రాసుకోగలడండి. గొప్ప కథలు. ఇంకా ఆయన రేసుగుర్రం అతనే రాశాడు, కిక్ అతనే రాశాడు, బోల్డెన్ సినిమాలు రాశాడు అలాంటి. కానీ అతను దేశభక్తి రాసుకున్నాడు. చూడండి, తన తొలి సినిమా ఒక దేశభక్తి సినిమాగా ఉండాలి అనేటువంటి ఒక అద్భుతాన్ని రాసుకుని మంచి మాటలు రాశాడు, హృదయానికి హత్తుకునేలాగా తీశాడు. ఆ ఫలితాన్ని సాధించుకున్నాడు. అయితే ఇప్పుడు 11th అవర్ ఈ సినిమా నా పేరు సూర్యకి 11th అవర్. ఎందుకంటే తారక్తో ఈ సినిమా అనుకున్నప్పుడు మేము 6 అడుగులు బుల్లెట్ కలిసి పనిచేస్తున్నాం వకాంత వంశీ గారు. మేము అప్పుడు అన్నాడు, గురువుగారు నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేయబోతున్నాను తారక్తో, అది మీరు నాకు డైలాగులు రాయాలని. అలాగనే తప్పకుండా. కానీ తర్వాత ఇక అసలు ఆ ప్రాజెక్టులోంచి మేము తప్పుకోవడం జరిగింది. అలా అయిపోయింది. ఆ తర్వాత అతను అడగలేదు, సడన్గా ఆయన తీసుకున్నాడు అది. అయితే ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఈ డైలాగులు కనుక మమ్మల్ని రాయమని ఉంటే నా పేరు సూర్యలో వకాంత వంశీ గారికి నేను కొన్ని ఇది చేయొచ్చు కదా అని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నేను అడిగేవాడిని. ముందు ఏంటంటే నువ్వు ఈ కథని దేశభక్తి అనేటువంటి స్టోరీ ఐడియాతో తీసుకుంటున్నావు, కానీ డెవలప్మెంట్ ఆఫ్ స్టోరీలో లవ్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా వెళ్తుంది. కాబట్టి ఒక పని చేద్దాం బ్రదరు, ఇది మన్మోహన్ దేశాయ్ స్కూల్కి వెళ్దామా. మన్మోహన్ దేశాయ్ స్కూల్ ఏంటంటే ముందు అనగనగా చిన్నపిల్లలని అక్కడ మొదలెడతాడండి కథని. అసలు రకరకాలుగా లీనియర్, నాన్ లీనియర్లో అలా వెళ్ళడతాను. అలా వెళ్లకుండా స్ట్రైట్ నేరేషన్లో ఉంటాడు. అలా కనుక అయినట్టయితే ఒక చక్కగా
ఒక అర్జున్ గారు, ఒక నదియా గారు, ఒక పిల్లాడు, వాళ్ళ సంసారం ఎంత అద్భుతమైన మంచి కుటుంబం. ఆ కుటుంబంలో ఆ పిల్లాడికి యాంగ్రీ ఉంది. అక్కడే కనుక కొంచెం లెంగ్త్ మనకు దొరికేది అప్పుడు అలా వేసుకుంటే. అక్కడే ఇతనికి దేశభక్తి కూడా ఉంది, బోర్డర్కి వెళ్ళాలి, సైనికుడు అవ్వాలనే కోరిక కూడా ఉంది అనే యాంబిషను అక్కడ చూపించేవాడు. ఇది చేద్దాం బ్రదరు, ఎందుకండి, లాభం ఏంటి అని డైరెక్టర్ నన్ను ప్రశ్న వేస్తాడు. ఇక్కడ వేస్తే లాభం ఏంటండి. ఆ తర్వాత 30 నిమిషాల సినిమా నువ్వు స్టూపెండస్గా తీసావు. అంటే ఒక ఖైదీ చూస్తున్నామా, నా పేరు సూర్య చూస్తున్నామా అర్థం కాల. ఆ 30 నిమిషాలు అలా 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 వెళ్ళిపోతాను సినిమా. టక్కుమని ఆపి నువ్వు వెళ్ళి పలానా వాడి దగ్గర సంతకం తీసుకురావాలి అని అన్నాక ఆయన తండ్రి అని, ఆ తండ్రి ఎవరో ఇప్పుడు చెప్పటం కంటే ముందే కనుక మనం ఇది చెబితే, అమ్మ అసలు పోరానా ఇంటోంచి అని ఏ తండ్రి అయితే పంపించేశాడో ఆ తండ్రి సంతకం పెట్టడం ఏంటనే షాక్కి ఆడియన్స్ గురయ్యి ఒక ఉత్కంఠకు లోనే, ఒక ఉత్సుకతకు లోనవుతారు బ్రదర్ అని నేను చెప్పి ఉండేవాడిని. అయితే ఇప్పుడు ఆయన మోడర్న్గా అలా కొత్త విధానంలో స్క్రీన్ ప్లే వాళ్ళ పిల్లలందరూ రకరకాలుగా వేసుకుంటున్నారండి, అది ఫాలో అయ్యాడు. అది తప్ప నేను అంటలా. నేను పాత రచయితగా నా పాత విధానాల్లో నేను ఇలా అడిగి ఉండేవాడిని అనమాట. అప్పుడు కూడా మీకేమయ్యేదండి, ప్రతిసారి ఇతని కోరిక మధ్యలో వెళ్ళి లవ్ స్టోరీ కూడా, దాన్ని కూడా ఇంకోటి అడిగేవాడినండి. ఆ 30 నిమిషాల మొదటి సినిమాలో నేను ఒక తప్పు చేశాడు కదా, వాళ్ళందరినీ కొట్టాడు, నా రివాల్వర్ తీసుకెళ్ళడానికి వచ్చానని అతను అన్నాడు పోలీస్ ఆఫీసరు. ఆ వెంటనే ఈ చంపే సీన్ వేయనీయకుండా అతను లవ్ డ్రామా కూడా దాంట్లో చూపించుకునేవాడిని అండి. నేను అడిగేవాడిని, బ్రదర్ ఇక్కడ వేసేద్దాం, ఎందుకంటే చాలాసేపు అసలు హీరోయిన్ దొరకట్లేదు మనకి, అందుకని ఇక్కడ ఇది బ్రేక్ చేసి ఒక లవ్ ఎపిసోడ్ బ్యూటిఫుల్గా అమ్మాయితో సాంగ్ అయ్యేదాకా ఒక రీల్ మళ్ళీ మన రేసు గుర్రంలో ఫాలో అయ్యాడు ఇతనే ఆ స్క్రీన్ ప్లేని. పోలీసు వాడిని చంపినాక టక్కని ఆ కథకి వెళ్ళలేదండి, వెళ్లకుండా ప్రేమకి వెళ్ళాడు, బన్నీ ప్రేమ కథకి వెళ్ళాడు. ఆ అమ్మాయికి అసలు నాకు భయం లేదంటాం, ఎక్కడ చూసావంటే ఇక్కడ చూశానంట, మనం నవ్వాం అదంతా. అంటే ఒక ప్రేమ కథను తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నాడు. అదే ఫాలో అవరాదు బ్రదరు, నీ స్క్రీన్ ప్లేనే కదా అది, నువ్వు ఫాలో యువర్ రేస్ గుర్రం అని చెప్పేవాడిని అక్కడ. అయినాక మీకేమైపోయేదండి, హీరోయిన్ కూడా పరిచయం అయిపోయేది. అది ఎంతవరకు ఒక పరిచయమేనా, ఒక 20 నిమిషాల దాకా అతని ఇష్టం, అది ఎంతవరకు కంటిన్యూ చేసుకునేవాడు దాన్ని అన్నంతవరకు ఆడ తీసుకెళ్ళి, ఇప్పుడు ఆడెవడో సైనికుడిని ఇతనే పట్టుకునేట్టు నేను వేసేవాడిని. ఇతనే పట్టుకుని చంపేసి ఉండేవాడు, యాంగర్లో ఆ పేరు లోపల పెట్టారు, కానీ ఇతను మాత్రం ఆయన చంపాలని కోరుకుతూ ఉండి కరెక్ట్గా అతను చంపేశాడు. ఇప్పుడు మళ్ళీ మొత్తం మనం ఇప్పుడున్న స్క్రీన్ ప్లే వేసుకుంటూ వెళ్ళిపోయి నీ యాంగర్ మూలంగా నువ్వు అతని సంతకం పెట్టురా. ఇప్పుడు ఏమైపోయిందండి, తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత పండవలసిన ఫ్యామిలీ డ్రామా పండల. ఎందుకని నువ్వు చెప్పలేదు కాబట్టి, ఆయనకు భార్య ఉందని, ఆ భార్య ఇతనికి తల్లని, వీళ్ళ మధ్య ఆ మంచి సెంటిమెంటు నువ్వు అదే రేసుకూరలో పండించుకున్నారు. అది పండించుకోకపోవటం వల్ల ఏమైపోయింది, నువ్వు అదేంటి ఇదేంటి అని ప్రశ్న ఏంటో వెనకెళ్ళి ఫ్లాష్ బ్యాక్ అంటే కూడా ఆ కథ అయిపోతే, ఇప్పుడు ఇతను ఇక్కడ ఏం చేసుకునేవాడంటే ఆ తల్లితో ఆడియన్స్కి తెలుసు ఈ అమ్మాయి అతని కొడుకని, ఆ అమ్మాయికి తెలియదు అతను తన కొడుకని. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, ప్రేక్షకులకి చెప్పాలి, పాత్రలకి చెప్పకూడదు. అప్పుడు ఆడిటోరియంలో మంచి ఉత్కంఠ అబ్బా అనే ఫీలింగ్ ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. సస్పెన్సు సెంటిమెంట్ అని చాలాసార్లు చెప్పాను మీకు నేను. అలా వెళ్ళిపోయి ఉండేది. అంచేత అది ఒక అద్భుతంగా ఫస్ట్ హాఫ్ అలా సరిపోయేది. ఇప్పుడు సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత నా పేరు సూర్యలో మిగతా అంతా అతను వస్తున్నాడు. వాట్ ఈజ్ హిజ్ యాంబిషన్ అండి, సైనికుడై బోర్డర్కి వెళ్ళాలి. మనం ఎప్పుడు చెప్పుకుంటాం, సైనికుడై బోర్డర్కి వెళ్ళాలి అనుకున్న వాడికి దాని తాలూకు డెవలప్మెంట్ చూపించుకోవాలి. దాంట్లో ఇతను ఇటు ఎప్పుడైతే ఆ చల్లా పాత్ర మీదకు వచ్చేసాడో, అక్కడికి వచ్చిన తర్వాత ఇతను తప్పు చేస్తాడు అనేది బ్రహ్మాండంగా పెట్టాడండి. మళ్ళీ ఇతను తప్పు చేస్తాడు, ఇతనికి సంతకం రాదు అనుకున్నప్పుడు నేనైతే ఏం చేసేవాడిని అంటే, ఆఖరి సంతకం పెట్టకముందే ఇతను కరెక్ట్గా 21వ రోజు
అమ్మయ్య 21వ రోజు అయిపోతుంది వాళ్ళ సాయంత్రం అని చెప్పి ఆ అమ్మాయి హ్యాపీగా పాట పాడేసుకుని ఆ లాస్ట్ సాంగ్ తీసుకొచ్చి ఇక్కడ పాడేసి కరెక్ట్గా ఆ రోజు అవుతుండగా ఆ చల్లా ఎపిసోడ్లో ఇరుక్కుని కొట్టుంటే అక్కడ పాట అడ్డం వచ్చేది కాదు. ఇప్పుడు అసలు సంతకం పెడతాడా లేదా, ఎప్పుడైనా సరే అండి మనం ఏది హుక్ చేస్తున్నామో ఆ హుక్ చేసిన దానికి ఆన్సర్ దొరికేస్తే ప్రేక్షకులు జారిపోతారు. అయిపోయింది, ఫాదర్ సంతకం పెట్టాడు, నీ సంతకం నాకు అక్కర్లేదు, నా క్యారెక్టర్. అది కూడా ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే అండి. అతను హీ వాంట్ టు సేవ్ హిజ్ క్యారెక్టర్, అతని యాంగర్ క్యారెక్టర్ని సేవ్ చేసుకోదలుచుకుని ఆయన ఆ స్క్రీన్ ప్లే వేసుకున్నాడు. ఇలా కూడా వేయొచ్చుగా బ్రదర్ అని మనం చెప్తున్నాం. ఇట్లా అలా కనుక ఇప్పుడు ఇస్తాడా ఇవ్వడా అంటే ఆ ఫాదరు ఇది బోర్డర్లో నువ్వేం చేద్దాం అనుకున్నావో అది బోర్డర్ లోపల చేసావురా అక్కడ అని బొబ్బిలిపుల్ లైన్ ఉందండి, ఒకటి అద్భుతమైన లైన్ అది. ఆ బొబ్బిలిపుల్ లైన్కి ఫాదర్ని కనెక్ట్ చేసి ఈయన సంతకం పెట్టేశాడు అన్నాక ఏంట్రా మాట వెళ్తే బోర్డర్ అంటావు, అది ఎట్లా ఉంటుందని విజన్లో కాకుండా డైరెక్ట్గా ఇతను అపాయింట్ అయ్యి ఆ బోర్డర్లోకి వెళ్ళినట్టుగా అలా అతను నిజంగా బోర్డర్లోకి వెళ్ళాడు, ఊహలో కాదు నిజంగా వెళ్ళాడు. అంటే ఏ కోరిక అతను అయితే హీరో కోరుకున్నాడో ఆ కోరిక హీరో నెరవేర్చుకోవాలి. మనం చెప్పుకుంటాం ఆశయ సాధన, ఆశయ పరివర్తన. అయితే దీనికి ఏం అడ్డం వచ్చిందండి, అన్వర్ కథ అడ్డం వచ్చిందండి. ఈ అన్వర్ కథ ఆయన అద్భుతంగా టుడేస్ ఎపిసోడ్ ఎంతమంది బిడ్డలు పాడైపోతున్నారు ఈ భారతదేశంలో పుట్టిన బిడ్డలు అనేది కూడా తన కథలో ప్లాట్లో డెవలప్ చేసుకోదలుచుకున్నాడు. అతను చేసుకుని అది చెప్పబట్టి ఈ కథను వదులుకుని ఆ కథకి వెళ్ళాడండి ఆయన. ఆ కథ ఈ సినిమాకి అక్కర్లా, ఎందుకంటే అంత గొప్ప ఫ్యామిలీలోంచి ఒక కుర్రాడు వెళ్ళాడని చెప్పకపోయినా ఎవరేమో అనుకునేవారు కాదు. బట్ ఇలా కూడా చేయొచ్చండి. సో ఇప్పుడు నా పేరు సూర్యలో నేను అనుకున్న 11th అవర్లో ఏంటంటే ముందు మన్మోహన్ దేశాయ్ లాగా చెప్పి ఆ బోర్డర్లో ఉన్న కథని ఆపి ఇతను లవ్ స్టోరీ చెప్పుకుంటా బ్రేక్గా వెళ్ళి ఆ తర్వాత సంతకానికి వస్తే అప్పుడు ఈ హీరోయిన్ తల్లిదండ్రులు కథ వెనక్కి చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా, అంటే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి అన్నిసార్లు వెళ్ళకుండా స్ట్రైట్ నేరేషన్లో మోర్ ఇన్వాల్వ్మెంట్ ఉండేదేమో నేను చెప్పలేను. ఒకవేళ దానికంటే ఇదే బాగుందేమో కూడా అవ్వచ్చండి. అందుకే ఇంత బాగా ఈ సినిమా ఆడి ఇంత డబ్బులు వచ్చి ముగించే ముందు మాత్రం చెప్పాల్సింది అర్జున్ గురించి అండి. నా పేరు సూర్య గురించి మాట్లాడు అని నన్ను అడిగితే ఇది అల్లు అర్జున్ ఏకపాత్రాభినయం అండి. అంటే సామాన్యంగా స్టేజ్ మీద ఒక్కడే ఉండి నటిస్తాడండి, కానీ ఇతను ఏకపాత్రాభినయం తను మొత్తం సినిమాని అలా మోసి తీసుకెళ్ళాడు. కంగ్రాచులేషన్స్ అల్లు అర్జున్, నీకు ఒకంత వంశీ, నీకు కూడా చాలా శుభాకాంక్షలయ్యా. గొప్ప రిస్క్తో కూడిన సబ్జెక్ట్ని నీ ఫస్ట్ ఫిల్మ్గా తీసుకున్నావు. మేము తీసుకున్నాం అలా మీకు తెలుసు, కాయ్ రాజా కాయ్ 18 ఎకరాల సీలింగ్ మీద రాసుకున్నాం. మేము ఆ రోజు రాసుకుంటే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు వాళ్ళందరూ కాబట్టి భలే తమ్ముడు ఇచ్చాడు కదా తర్వాత మళ్ళీ. అలా కాకుండా నువ్వు కూడా ఒక రచయితకి వేరే దృక్పథం ఉండాలి అని ఒక గొప్ప ఎలిమెంట్ని తీసుకుని సక్సెస్ అయ్యావు ఈ రోజున. శుభాకాంక్షలు నీకు. నమస్తే. ఒక ఇంపార్టెంట్ పాఠం చెప్పుకుందాం. అదేంటంటే మీరు కథ అంటే ఏంటో విన్నారు, స్క్రీన్ ప్లే అంటే ఏంటో విన్నారు, సంభాషణలు విన్నారు, పాత్రలు విన్నారు, అన్నీ విన్నారు. ఈ కథ ఎన్ని రకాలు ఇది ఇంకా వినలా మీరు. ఈ కథ ఎన్ని రకాలు